ఫిల్లింగ్స్ అంటే ఏంటి, ఏ ఎలిమెంట్స్ యూస్ చేస్తామో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెన్నా బై శ్రీ గామాసు. డే 11 మెహందీ క్లాస్ లో మనం తెలుసుకునేది హెన్నా ఫిల్లింగ్స్. ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్స్ అనేవి డ్రా చేసుకోవాలి. మనం తీసుకునే ఫస్ట్ ఫిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే స్పైరల్. ఇలా స్పైరల్ ని తీసుకొని ఆ ట్రయాంగిల్ మొత్తం ఫిల్ చేయాలి. స్పైరల్స్ అనేవి ఇలా 4 పక్క పక్కన ఇలా జాయిన్ చేయకూడదు, ఎందుకంటే మిడిల్ లో గ్యాప్ అనేది వస్తుంది. 2 స్పైరల్స్ పక్కన స్పైరల్ అంటే మధ్యలోకి స్పైరల్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. మన టాపిక్ ఏంటి, ఫిల్లింగే కదా. ఆ ట్రయాంగిల్ షేప్ గ్యాప్ లేకుండా మనం తీసుకునే ఎలిమెంట్ తో ఫిల్ చేయడం అన్నమాట. స్పైరల్స్ అనేవి ఫిల్ చేయాలి కదా అని అలా పడితే అలా చేయకూడదు. నీట్ గా ఈవెన్ గా స్పైరల్స్ అనేవి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటంటే సర్కిల్. ఇక్కడ నేను థిక్ సర్కిల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా అంతే, సర్కిల్స్ మిడిల్ లో గ్యాప్ లేకుండా 2 సర్కిల్స్ కి మధ్యలో సర్కిల్ వచ్చేలాగా నీట్ గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను లైట్ సర్కిల్ కాదు, థిన్గా కాదు, థిక్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే థిన్గానే తీసుకోవచ్చు, థిక్గా తీసుకుంటే లుక్ కొంచెం బాగుంటుందని ఇక్కడ నేను థిక్ అనేది తీసుకున్నా. థిక్ సర్కిల్ ని నీట్ గా డ్రా చేసుకోవాలి. సర్కిల్ షేప్ అనేది అన్ఈవెన్ గా లేకుండా ఈవెన్ గా నీట్ గా ఉండేలాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే స్పైరల్ ప్లస్ డాట్. ఫస్ట్ మనం తీసుకుంది స్పైరల్ మాత్రమే, ఇక్కడైతే స్పైరల్ ప్లస్ డాట్ కూడా తీసుకుంటున్నాను. ఇట్లాగా 2 స్పైరల్స్ కి మధ్యలోకి వచ్చేలాగా నెక్స్ట్ లైన్ లో స్పైరల్ అనేది డ్రా చేసుకోవాలి. గ్యాప్ అనేది లేకుండా ఫిల్ చేస్తూ నీట్ గా డ్రా చేసుకోవాలి. స్పైరల్ షేప్ మారిపోకుండా డాట్ ఈవెన్ గా కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఒకవేళ మనకి సైడ్స్ కి ఏమన్నా గ్యాప్ కనిపిస్తే హాఫ్ సర్కిల్ తో దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే స్పైరల్ ప్లస్ హంప్స్. ఇక్కడ స్పైరల్ ప్లస్ హంప్స్ అనేది తీసుకుంటున్నాను. స్పైరల్ ప్లస్ హంప్స్ కి స్పైరల్ డ్రా చేసి హంప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే స్పైరల్ చుట్టూ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్పైరల్ ని దానికి యాడ్ చేసి ప్లేస్ సైడ్స్ కి కిందకి గ్యాప్ ఉంది కదా, అక్కడ మాత్రమే హంప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను వీడియోలో ఎలా డ్రా చేస్తున్నానో చూసి స్టెప్ బై స్టెప్ మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. గ్యాప్స్ లేకుండా ట్రయాంగిల్ షేప్ మొత్తం నీట్ గా ఫిల్ చేసుకోవాలి. ఎక్కడైనా చిన్న గ్యాప్ కనిపిస్తే హంప్స్ తో ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్లింగ్ ఎలిమెంట్ సర్కిల్ ప్లస్ హంప్స్. ఇక్కడ కూడా అంతే, నేను థిక్ సర్కిల్ అనేది తీసుకున్నాను, దానికి హంప్స్ అనేవి యాడ్ చేశాను. ఫస్ట్ సర్కిల్ ని డ్రా చేసి దానికి హంప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సర్కిల్ ని డ్రా చేస్తాం కదా, దాని చుట్టూ హంప్స్ వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సర్కిల్ ని ఇంతకుముందు డ్రా చేసిన దానికి యాడ్ చేసుకొని సైడ్ గ్యాప్ లో మాత్రమే సర్కిల్ చుట్టూ హంప్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను వీడియోలో ఎలా డ్రా చేస్తున్నానో చూసి స్టెప్ బై స్టెప్ మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. ఎక్కడైనా చిన్న గ్యాప్ వస్తే హాఫ్ సర్కిల్ తో గానీ హంప్స్ తో గానీ ఫిల్ చేసుకోవచ్చు. ట్రయాంగిల్ మొత్తం నీట్ గా ఫిల్ చేసిన తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి కదా, అక్కడ హంప్స్ తో ఫిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫిల్లింగ్ ఎలిమెంట్ సర్కిల్ ప్లస్ హంప్స్ ప్లస్ డాట్స్. ఇక్కడ కూడా ఒక థిక్ సర్కిల్ తీసుకున్నాను, దానికి హంప్స్ యాడ్ చేశాను, హంప్స్ కి డాట్స్ అనేవి ఈవెన్ గా పెట్టుకున్నాను. ట్రయాంగిల్ లో ఫస్ట్ సర్కిల్ డ్రా చేసుకోవాలి. థిక్ సర్కిల్ డ్రా చేసి దానికి హంప్స్ యాడ్ చేశాను, తర్వాత డాట్స్ అనేవి పెట్టుకున్నాను. నెక్స్ట్ సర్కిల్ కి ఇవి టచ్ అవ్వకుండా ఉండడానికి కర్వీ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేను వీడియోలో అది డ్రా చేయట్లేదు, మీరు ట్రై చేయండి, లేదా నెక్స్ట్ ట్రయాంగిల్ ఫిల్లింగ్స్ లో చూపిస్తాను. డాట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఏదైనా వేరే సర్కిల్ కి డాట్ కి మధ్య గ్యాప్ కనిపిస్తే లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ట్రయాంగిల్ మొత్తంలో సైడ్స్ కి ఏమైనా గ్యాప్స్ ఉంటే డాట్స్ తో గానీ హంప్స్ తో గానీ నీట్ గా ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్ స్పైరల్ ప్లస్ హంప్స్ ప్లస్ డాట్స్ అన్నమాట. ఫస్ట్ ఒక స్పైరల్ ని నీట్ గా డ్రా చేసి దానికి హంప్స్ యాడ్ చేసి డాట్స్ అనేవి ఈవెన్ గా పెట్టుకోవాలి. ట్రయాంగిల్ లో స్పైరల్ ని డ్రా చేశాను, దానికి కింది సైడ్ నుంచి హంప్స్ అనేవి యాడ్ చేసుకున్నాను, ఆ హంప్స్ కి డాట్స్ అనేవి పెట్టుకున్నాను. తర్వాత వేరే స్పైరల్ కి టచ్ అవ్వకుండా ఒక కర్వీ లైన్ అనేది డ్రా చేశాను. సేమ్ మీరు కూడా అలానే
గ్యాప్ లేకుండా వేరే స్పైరల్కి టచ్ అవ్వకుండా ఇట్లా కర్వీ లైన్ అనేది డ్రా చేసుకోండి, డాట్స్కి మధ్యలోకి వచ్చేలాగా. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ స్టెప్ బై స్టెప్ అలానే డ్రా చేయండి. ఎక్కడైనా గ్యాప్ వస్తే కనుక డాట్స్తో కానీ హాఫ్ సర్కిల్తో కానీ హమ్స్తో కానీ ఫిల్ చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలిమెంట్ పైస్లీ. దీన్ని హై ప్రెజర్ విత్ స్పైరల్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఏంటంటే స్పైరల్ని డ్రా చేస్తాం కదా, హాఫ్ స్పైరల్ థిక్ ప్రెజర్తో స్టార్ట్ చేసి థిన్ ప్రెజర్తో ఎండ్ చేయడం అన్నమాట. హై ప్రెజర్తో స్టార్ట్ చేసి లో ప్రెజర్తో ఎండ్ చేయాలి. దీన్ని పైస్లీ అని కూడా అంటాము. ఈ పైస్లీని డ్రా చేసి దానికి హమ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సేమ్ ఎక్కడైతే గ్యాప్స్ వస్తాయో అక్కడ హమ్స్తో కానీ హాఫ్ సర్కిల్తో కానీ ఫిల్ చేసుకోవచ్చు. గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయడమే కదా మన టాపిక్, ఫిల్లింగ్స్ అదే కదా. గ్యాప్స్ ఏం లేకుండా నీట్గా డిజైన్ షేప్ మారిపోకుండా ఈవెన్గా ప్రెజర్తో పైస్లీ అనేది డ్రా చేసి దానికి హమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ మొత్తం గ్యాప్ లేకుండా నీట్గా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడితో డే 11 మెహందీ క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.